ఎన్కౌంటర్ NUS. ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. వెల్కమ్ టు క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్. కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ కు ధీటుగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 3,14,00,000 రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో 26 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి విస్తరణలో భాగంగా జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని సిబ్బందికి సూచించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో PCC డెలిగేట్ చింతకొంట లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, RTO సూర్యనారాయణ, DCHS వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ, కమిషనర్ రమాదేవి, వైద్యులు అభిరామ్, వైష్ణవి, నరసింహ, నాయకులు KLN ప్రసాద్, కందులో కోటేశ్వరరావు, కమదన, చంద్రరావు, మధు, ఈదుల కృష్ణయ్య, బాగ్దాద్, బాజాన్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.